యూనివర్స్ కనెక్షన్ ఉంది, మేము స్పిరిచువల్ గా అంటే ఎమోషనల్ ఎనర్జీ అండ్ స్పిరిచువల్ ఎనర్జీస్ మాకు బాగున్నాయి అనుకునే ప్రతి ఒక్కరూ ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్న 9 గ్రాటిట్యూడ్ ఎనర్జీస్ ని రెగ్యులర్ గా కనెక్ట్ అవ్వాలి. ఎందుకంటే డివైన్ ఎనర్జీ బ్లెస్సింగ్స్ మీకు ఉన్నప్పుడు, యూనివర్సల్ ఎనర్జీ కనెక్షన్ మీకు ఉన్నప్పుడు ఈ గ్రాటిట్యూడ్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేయగలిగితే మీరు మరింత శక్తివంతులుగా మారగలుగుతారు. అంత పవర్ఫుల్ గా ఈ 9 రకాల కృతజ్ఞత భావాలు మిమ్మల్ని అత్యున్నత స్థితిలో ఉంచుతాయి. సో అవేంటి అనేది వీడియో మొత్తం చూసి తెలుసుకోండి. తెలుసుకున్న వెంటనే మీరు ఇప్పటి నుంచే, ఈ రోజు నుంచే మొదలు పెట్టేయండి. కనీసం నెలకి ఒక్కసారైనా ఈ 9 విషయాల్లో కృతజ్ఞత అనేది తెలియచేయండి. మీకు అవకాశం ఉంటే కనీసం నెలలో ఒక 3 సార్లైనా తెలియజేయడానికి ప్రయత్నించండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు మిగతా విషయాల్లో గ్రాటిట్యూడ్ ఎన్నిసార్లు చెప్తున్నా గానీ ఈ 9 విషయాలకి మాత్రం రెగ్యులర్ గా అలవాటు చేసుకోండి, కనీసం నెలకు ఒకసారైనా. సో ఈ 9లో ఫస్ట్ ఇది మీకు ఉన్న ఇంటి గురించి. ఒకవేళ మీరు రెంట్ హౌస్ లో ఉన్నా సరే, రెంట్ కట్టగలిగే స్థితిలో ఉన్నందుకు, లేదా మీ సొంత ఇల్లు ఉంటే సొంత ఇల్లు మీరు కలిగి ఉన్నందుకు హార్ట్ఫుల్ గా గాడ్ ఎనర్జీస్ కి, డివైన్ ఎనర్జీస్ కి మనస్ఫూర్తిగా యూనివర్స్ యొక్క కనెక్షన్ తో థ్యాంక్ యూ చెప్పుకోండి. దీని వల్ల మీకు తెలియకుండానే చాలా పాజిటివ్ ఆపర్చునిటీస్ ని మీరు రిసీవ్ చేసుకోగలుగుతారు. అలాగే రెండవది కైండ్ హార్ట్. అంటే కైండ్ హార్ట్ అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ప్రేమని పంచగలిగే శక్తి కలిగి ఉండడం. మీరు ఒక ప్రేమ శక్తిలో ఉన్నారు అన్నా, ప్రేమని మీరు ఇస్తున్నారు అన్నా, ఫ్యామిలీని మీరు ప్రేమిస్తున్నారు అన్నా, లేదా మీలో ఉన్న ప్రేమ శక్తి బయటికి వెళ్తుంది అన్నా 100% డివైన్ ఎనర్జీ సపోర్ట్ తోటే అది జరుగుతుంది. సో ఇలాంటి కైండ్ హార్ట్ ఎవరికైతే ఉంటుందో, లవబుల్ హార్ట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ చెప్పుకోండి. ఒకవేళ లేకపోయినా సరే నాలో ఉన్న ప్రేమ శక్తికి, కైండ్ హార్ట్ కి కృతజ్ఞుడని అని చెప్పుకోవడం అలవాటు చేసుకోండి. అలా చెప్పడం వల్ల మీ లైఫ్ లో ఎన్నో రిలేషన్స్ అనేవి పాజిటివ్ వేలో కనెక్ట్ అవుతూ ఉంటాయి. మీ లైఫ్ చాలా ఉత్సాహంగా ఉంటుంది. మూడవది, మీరు తాగే నీటికి థ్యాంక్ యూ చెప్పడం అలవాటు చేసుకోండి. చాలా మందికి తెలుసో లేదో, వాటర్ కనెక్షన్ ఈక్వల్ టు మనీ కనెక్షన్ అని నమ్ముతారు కొంతమంది. సో ఎందుకని అంటే వాటర్ ని మనము అవసరానికి తగ్గట్లుగా ఎలా ఉపయోగిస్తామో ఆ మైండ్ సెట్టే మనకి మనీ విషయంలో కూడా ఎక్కువగా అప్లై అవుతుంది అని చాలా మంది చెప్తారు. సో అలాగే మీ వాటర్ ఎనర్జీకి మీరు ఎలా కనెక్ట్ అవుతున్నారు, మీరు దాన్ని త్రాగడానికి లేదా రెగ్యులర్ లైఫ్ లో మీ అవసరాలకు ఉపయోగపడుతున్న దానికి మీకు వాటర్ కనెక్షన్ ని బట్టి గమనించుకుని హార్ట్ఫుల్ గా వాటర్ కి కృతజ్ఞతలు తెలియచేయండి. మీరు వాటర్ కి గ్రాటిట్యూడ్ చెప్పడం వల్ల మనీ కనెక్షన్స్ లో మీరు చేంజెస్ ని గమనిస్తారు. అలాగే తర్వాతది, మీరు రోజు తినగలుగుతున్నందుకు, మీకు ఫుడ్ అవైలబుల్ లో ఉన్నందుకు ఫుడ్ కి థ్యాంక్ యూ చెప్పడం అలవాటు చేసుకోండి. ఇది కంప్లీట్ గా డివైన్ ఎనర్జీ సపోర్ట్ తో మాత్రమే జరుగుతుంది. మీరు సమయానికి ఆహారం తీసుకోగలుగుతున్నారు అన్నా, తీసుకున్న ఆహారాన్ని మీరు జీర్ణించుకోగలుగుతున్నారు అన్నా, మీ బాడీ దానికి సహకరిస్తుంది అన్నా కంప్లీట్ గా 100% డివైన్ బ్లెస్సింగ్స్ ఉండాలి. యూనివర్సల్ ఎనర్జీ బ్లెస్సింగ్స్, గాడ్ బ్లెస్సింగ్స్ ఉండాలి. సో అలాంటి అద్భుతమైన బ్లెస్సింగ్స్ కి హార్ట్ఫుల్ గా మీరు కృతజ్ఞత చెప్తే మీ రియల్ లైఫ్ లో ఏవేవైతే వస్తువులు కావాలని మీరు కోరుకుంటారో వాటి మేనిఫెస్టేషన్స్ అనేవి ఫాస్ట్ గా జరుగుతాయి. సో అందుకనే మీరు రోజు తినే ఫుడ్ కి 100% కృతజ్ఞతలు తెలియచేయండి. అలాగే దీని తర్వాతది బ్లెస్సింగ్ చేసే మైండ్ సెట్ ఉండడం. ఎవరిలో అయితే ఎదుటి వాళ్ళ మంచిని కోరుకునే మనస్తత్వం ఉంటుందో వాళ్ళు 100% గ్రాటిట్యూడ్ చెప్పాల్సిందే ఆ మనస్తత్వానికి. నిజానికి ఆ మనస్తత్వమే ఉత్సాహంగా జీవితాన్ని జీవించడానికి సహకరిస్తుంది. మీరు ఎవరి గురించి అయినా ఏదైనా విన్నప్పుడు నెగిటివ్ గానీ, లేదా మీకు ఎవరి మీదైనా బాగా ప్రేమ ఎక్కువైనప్పుడు హార్ట్ఫుల్ గా మీ ఎనర్జీస్ ని, మీ కనెక్షన్ ని మనస్ఫూర్తిగా ఎదుటి వాళ్ళకి బ్లెస్ చేస్తూ ఇవ్వడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల మీ శక్తి అధికంగా పెరుగుతుంది. అలాగే మీ కనెక్షన్ లో ఉన్న వ్యక్తుల యొక్క గ్రోత్ కూడా బాగుంటుంది. దాని కనెక్షన్ తో మీకు కూడా గ్రోత్ వస్తుంది. సో అందుకని మీకు అదర్స్ ని బ్లెస్ చేసే మనస్తత్వం ఉంటే 100% గాడ్ ఎనర్జీస్ మీకు ఆ మనస్తత్వం ఇచ్చినందుకు, అలాగే యూనివర్సల్ ఎనర్జీలో మీరు ఎంత బాగా ఉన్నందుకు థ్యాంక్ యూ చెప్పుకోండి మీ మైండ్ కి.
తర్వాత మీరు రెగ్యులర్ గా వాడే బట్టల విషయంలో కేర్ తీసుకుంటున్నారు అంటే, లేదా మీకు రెగ్యులర్ గా వాడే బట్టలు చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే, వీటి విషయంలో కూడా హార్ట్ఫుల్ గా మీరు థ్యాంక్ యూ చెప్పుకోవాలి. మీరు కొంటున్న ఏ డ్రెస్ అయినా కానీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ కొనడం అలవాటు చేసుకోండి. అలాగే మీ దగ్గర ఉన్న ప్రతి డ్రెస్ కి మీరు వేసుకుంటున్నప్పుడు కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకోండి. రెగ్యులర్ గా మీకు ఈ కనెక్షన్ ఉన్నప్పుడు మీ లైఫ్ లో మిమ్మల్ని అప్రిషియేట్ చేసే వ్యక్తుల యొక్క కనెక్షన్ ఎక్కువగా క్రియేట్ అవుతుంది బట్టలకి కృతజ్ఞతలు చెప్పడం వల్ల. సో అందుకని మీ దగ్గర ఉన్న బట్టలన్నిటికీ హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ చెప్పండి. మీ లైఫ్ లో ఎంతో మంది అప్రిషియేషన్స్ ని పొందే విధంగా జీవించండి. తర్వాత మీరు ఈ రోజు కంటే రేపటికి ఇంకా బెటర్ గా లైఫ్ లీడ్ చేస్తుంటే గనక, సో రేపటి కంటే ఎల్లుండి ఇంకా బెటర్ గా లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటుంటే గనక, అలాంటి ఆలోచనలు మీకు వస్తున్నందుకు ఖచ్చితంగా మీ ఆలోచనలకి మీ గ్రోత్ ఎనర్జీస్ కి థ్యాంక్ యూ చెప్పుకోవాల్సిందే. ఎవరైతే వీటికి థ్యాంక్ యూ చెప్పగలుగుతారో వాళ్ళు ఈ ప్రపంచంలోనే ఉన్నతమైన స్థానానికి ఎదగ గలుగుతారు. సో అందుకని ఈ రోజు కంటే రేపటికి బెటర్ గా ఉండే నా ఆలోచనలకి నేను కృతజ్ఞుడని అని ఈ విషయాలకు కూడా థ్యాంక్ యూ చెప్పండి. అలాగే మరొకటి, మీకు ఎదుటి వాళ్ళ యొక్క ఆనందాన్ని చూసి ఆనందించే గుణం గనక ఉంటే దానికి ఖచ్చితంగా కృతజ్ఞతలు చెప్పండి. ఎందుకంటే మీరు ఇలా చెప్పడం వల్ల మీ గ్రోత్ ఎనర్జీస్ తో పాటు మీ లైఫ్ లో అసలు లేమి అనేది లేకుండా జీవించగలుగుతారు. సో ఈ కృతజ్ఞత భావం అనేది మీకే కాదు, మీ ఫ్యామిలీలో అందరికీ కూడా అసలు లేమి అనేది కంటికి కనిపించకుండా ఎప్పుడు ఉన్నతంగా జీవించడానికి సహకరిస్తుంది. సో అందుకని ఎవరైనా విజయాలు సాధించినప్పుడు వాళ్ళని చూసి మీకు చాలా హ్యాపీగా అనిపించే ఎనర్జీస్ కనుక మీలో ఉంటే హార్ట్ఫుల్ గా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకోండి. ఈ ఎనర్జీస్ కి మీరు థ్యాంక్ యూ చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా లాస్ట్ గా 9వది, దీనికి మాత్రం పక్కాగా మీరు నేచర్ కి అలాగే గాడ్ ఎనర్జీస్ కి థ్యాంక్ యూ చెప్పి తీరాల్సిందే. అదే బ్రీతింగ్. మీరు ఈ క్షణం బ్రీత్ చేయగలుగుతున్నారు అంటే, ఆ బ్రీత్ అంటే జీవించి ఉన్నారు అంటే ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలియచేయాలి ఈ విషయానికి. అలా తెలియచేయడం వల్ల మీ జీవితం ఎక్కడ నిరాశ అనేది రాకుండా ఉత్సాహంగా ముందుకు వెళ్తుంది. అలాగే మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఎవరైతే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు కనీసం ఒక్క నిమిషమైనా విశ్వానికి అలాగే గాడ్ ఎనర్జీస్ కి థ్యాంక్ యూ చెప్పుకోగలుగుతారో వాళ్ళు సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండగలుగుతారు. సో అందుకని మీరు చెప్పే ప్రతి థ్యాంక్ యూ వెనక ఖచ్చితంగా రీజన్స్ ఉంటాయి. సో హార్ట్ఫుల్ గా ఈ 9 విషయాలకి ఎప్పుడు రెగ్యులర్ గా థ్యాంక్ యూ చెప్పుకునే మనస్తత్వాన్ని మీరు బిల్డ్ చేసుకోండి. విశ్వ కనెక్షన్ లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇవి చేయాలి. ఇవి చేసినప్పుడే మీకు నేచర్ ఎనర్జీస్ యొక్క సపోర్ట్, మీ మేనిఫెస్టేషన్ పవర్ పెరగడము ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ విషయంలో మీరు 3 సార్లైనా నెలకి చేయండి గ్రాటిట్యూడ్ కనెక్షన్. ఒకవేళ కుదరకపోతే నెలకు ఒక్కసారైనా పర్వాలేదు, బట్ ఖచ్చితంగా ఈ 9 విషయాలకి కృతజ్ఞత చెప్పే అలవాటు మీలో ఉండాలి. అలాగే బ్రహ్మముహూర్త సమయంలో నిద్ర లేవలేకపోయినా మీ బాడీని మీరు సేమ్ ఎనర్జీస్ తోటి ఎలా కనెక్ట్ చేసి పెట్టుకోవాలి, నితిక ఏంజల్ ప్రేయర్ అనేది మనీ హెల్ప్ కోసం ఏ విధంగా చేయాలి, సేఫ్ గా మళ్ళీ ఆ ఎనర్జీస్ ని ఎలా ల్యాండ్ చేయాలి, బ్రహ్మముహూర్తం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, బ్రహ్మముహూర్తం సమయంలో ఏమేం పనులు చేస్తే మీకు ఫాస్ట్ రిజల్ట్ వస్తాయి, ఇలాంటి విషయాలన్నిటిని నేర్పిస్తూ మార్చి 11th నుంచి 5 days క్లాస్ ఒకటి నేను కండక్ట్ చేస్తున్నాను. ఎక్కువ ఆలోచించకుండా ఈ క్లాస్ ని రిజిస్టర్ చేసుకోండి. కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి. ఈ క్లాస్ మీకు చాలా ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం సూపర్ కాన్షియస్ కనెక్షన్, యూనివర్స్ కనెక్షన్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. మన ఛానల్లో ఎన్నో వీడియోస్ ఇప్పటికే షేర్ చేశాను, కమింగ్ డేస్ లో కూడా షేర్ చేస్తాను. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ దిస్ వీడియో. నమస్తే, గుడ్ డే.